కీర్తనల గ్రంథము 23వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. ప్రార్థించుకుందాం, మోకరించుకుందాం. తండ్రి, ఈ దినం నీ అభిషేకం పొందడానికి వచ్చినాం. అభిషేకం అనగా ఎటిదో మేము ఎరిగి దాన్ని అందుకొని అభిషేకము ద్వారా మేము నీ కొరకు ప్రతిష్ఠితులమై ప్రత్యేకింపబడిన వారమై దేవా నీ సమస్త ఆశీర్వాదములకు వారసులమై దేవా ఒక ఉన్నతమైన జీవితము, మహోన్నతమైన జీవితం జీవించుటకు దేవా ఈ దినం మమ్మల్ని ఏర్పరచుకున్నావు. నీ కొందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించుము దేవా. ముందు చెప్పబడిన రీతిగా ఈ వాక్యం అనే అభిషేకమును ఇస్తున్నాం. ఈ సమయంలో గనక నీ వాక్యము చేత శుద్ధీకరింపబడి పరిశుద్ధపరచబడి నీ ఎదుట నిలవబెట్టుటకు మహిమగల సంఘముగా మేము నీ ఎదుట నిలవబడుటకు మమ్మల్ని సిద్ధపరచుకునమని మంచి బోధకుడిగా దిగొచ్చిన యేసు నామమును వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, దేవుని హస్తముల క్రింద అభిషేకింపబడి అభిషేక ఆశీర్వాదం పొందగల ధన్యత ప్రభు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. అభిషేక పండుగల్లోనికి వచ్చాం. తైలాభిషేక పండుగ గమనించండి. చక్కని మాట ఈరోజు మనం చదువుకున్నాం. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. దేవుని బిడ్డలారా గమనించండి. నూనెతో అభిషేకించడం అనేది భౌతికమైన సూచన అయినా లోపల దేవుడు ఏం చేస్తున్నాడు అనే దానికి ఇది బహిరంగ సూచన. లోపల జరిగే, అంతరంగంగా జరిగే గొప్ప కార్యక్రమానికి ఇది బహిరంగ సూచన మాత్రమే. అసలుది లోపలే జరుగుతుంది. అభిషేకం ఎక్కడ జరుగుతుంది? ఇది అంతరంగ సంబంధమైంది. గమనించండి. కాబట్టి బయటకి తైలం కనబడవచ్చు, కానీ అంతరంగాన్ని దేవుడు అభిషేకిస్తున్నాడు. అభిషేకించుట, దేవుని చేత అభిషేకింపబడుట, పరిశుద్ధ ఆత్మ ద్వారానే దేవుడు అభిషేకిస్తాడు. ఈ తైలము పరిశుద్ధ ఆత్మకు సూచన. ఎలాగైతే తైలము నీ తల మీద నుండి, నీ శరీరములో నుండి, నీ పాదాల వరకు ఆ తైలం ఎలాగైతే వస్తుందో, నీ జీవితం మీద దేవుని ఆత్మ అలా కుమ్మరింపబడాలి అనేది ఈ యొక్క సూచనగా కనబడుతుంది. దేవుడు ఇచ్చే గొప్ప అభిషేకం పరిశుద్ధ ఆత్మతోటే. దేవుని బిడ్డలారా గమనించండి. ఎప్పుడైతే ఆ ఆత్మ అనేది నీ మీదకి వచ్చిందో నీ సామర్థ్యం పెరుగుతుంది, నీకు ధైర్యం పెరుగుతుంది, నీకు ఒక రకమైన అధికారం వస్తుంది. అంతవరకు లేని అధికారం వస్తుంది. ఒక ప్రత్యేకింపబడిన, రక్షింపబడిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. నువ్వు ఏ పని చేయడానికైనా ఈ అభిషేకం ఏమిస్తుందంటే శక్తినిస్తుంది. ఏమిస్తుంది? శక్తినిస్తుంది. అభిషేకము ద్వారా మన జీవితంలో పొందుకునే కొన్ని ఆశీర్వాదాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా, దేవుడు ఎప్పుడు అభిషేకిస్తాడు అంటే దేవుడు నిన్ను నియమిస్తున్నప్పుడు లేక ఎన్నుకుంటున్నప్పుడు అభిషేకిస్తాడు. నిన్ను ఎన్నుకుంటున్నప్పుడు అభిషేకిస్తాడు. అందరూ చెప్పండి. ఎన్నుకున్నప్పుడు దేవుడు అభిషేకిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. 1 సమూయేలు 16:1. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువో? నీ కొమ్మును తైలముతో నింపుమో. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులు ఒకని నేను రాజుగా నియమించుదును. దేవుడు ఒకరిని నియమించాలనుకున్నప్పుడు దేని ద్వారా నియమిస్తాడు?
అభిషేకం ద్వారా. అందరూ చెప్పండి. అభిషేకము అనగా నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ లాంటిది అనమాట. నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అనడానికి సూచన అది. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అనడానికి అభిషేకం ఒక సూచన. నిన్ను పిలుస్తాడు దేవుడు, నిన్ను పిలిచేవాడు ఆయన. మొదటి దశలోనికేయులకు రాసిన పత్రిక 5:24 5:24 మిమ్మును పిలిచేవాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయను. మిమ్మల్ని పిలిచేవాడు ఎలాంటి వాడట? నమ్మకమైన వాడు. ఆయన ఏది వాగ్దానం చేస్తాడో అన్నీ ఇస్తాడు. ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన ఎలాంటి వాడు కాదు? మాట తప్పేవాడు కాదు. గమనించండి, ఆయన నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు గనుక అలాగు చేయను. దేవుడు ఎలా చెప్పాడు అలా చేస్తాడు. కాబట్టి నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు అంటే దాన్ని అభిషేకం ద్వారానే నిన్ను ఎన్నుకుంటాడు. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. నేను ఎన్నుకున్నానంటే సరిపోద్ది కదా, కానీ అక్కడ దేనితో అతన్ని ఎన్నుకున్నట్టుగా నిర్ధారిస్తున్నాడు? అభిషేకము ద్వారా. నువ్వు తైలం పట్టుకొని వెళ్ళు, నేను తీసుకుని వెళ్ళమన్నాడు. తైలం తీసుకొని, నీ కొమ్ములో తైలము తీసుకొని వెళ్ళు. సౌలు గురించి ఎంతకాలం దుఃఖిస్తా, అతన్ని నేను తృణీకరించాను, యెష్షయి కుమారులో ఒకడిని అభిషేకం చేయమన్నాడు. అభిషేకము ద్వారా దేవుడు ఎన్నుకుంటాడు. అభిషేకం ద్వారా మొదటిది, అభిషేకము ద్వారా దేవుడు నిన్ను ప్రత్యేకించుకుంటున్నాడు కనుక మళ్ళీ లోకంలో దొరలకు కొన్నిసార్లు పోగొట్టుకోవచ్చు. మన ఎన్నిక మనమే కాలదనుకోవచ్చు. సౌలు కాలదనుకోలేదా? దేవుడు అభిషేకించలేదా? దేవుని పిలుపు లేదా? దేవుని ఎన్నిక లేదా? ఎవరు పోగొట్టుకున్నారు? సౌలే పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, నీకు దేవుడు అభిషేకించాడు, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీది. దేవుడు అభిషేకించాడు, సౌలును దేవుడు అభిషేకించాడు, అతని మీదకి ఆత్మ వచ్చింది. గమనించండి, సౌలు మీదకి ఆత్మ వచ్చింది, నిలబెట్టుకోలేకపోయాడు. అతడు నిలబెట్టుకోలేకపోయాడు గనక ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు ఇది దావీదు మీదకి వచ్చింది. నిలబెట్టుకోలేకపోయాడు అతడు. దేవుడిచ్చిన ఆత్మ అతడు కాపాడుకోలేకపోయాడు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్త గమనించండి. వాక్యం వింటున్న వాళ్ళ ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ పరిశుద్ధాత్మ అతడికి ఇవ్వబడింది. దావీదికి ఇవ్వబడింది. అది కడ వరకు నిలబెట్టుకున్నాడు, కానీ సౌలు నిలబెట్టుకోలే. దావీదు ఒకానొక సమయంలో పోగొట్టుకునే ఆపదొచ్చింది పాపం చేసినప్పుడు. అప్పుడు దేవుని బ్రతిమలాడుకున్నాడు, ప్రభా నాలో నుండి నీ పరిశుద్ధ ఆత్మను తీసివేయకు ప్రభా. కానీ సౌలు ఆ ప్రయత్నం చేయలే, నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు గనక దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చింది అతని మీదకి. ఏమొచ్చింది? దేవుని ఆత్మ పొందుకోవడం ధన్యత, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. గమనించండి, దాన్ని పోగొట్టుకుంటే ఇంకా నష్టం. అది వెళ్ళిపోతే ఖాళీగా ఉండదు నీ హృదయం. ఖాళీగా ఉన్న హృదయంలోకి ఎన్ని దయ్యాలు వచ్చి కూర్చున్నాయట? మరి 7 దయ్యాలంటే 8 వచ్చి కూర్చున్నాయి అక్కడ. ఖాళీగా ఉండనివ్వక ఆత్మను పొందుకో, ఆత్మను నిలబెట్టుకో. ఆత్మ పోగొట్టుకున్నావా, దయ్యాలన్నీ వచ్చి నీ హృదయంలో దిష్టేస్తాయి. మునుపటి స్థితి కంటే కడపడి స్థితి మరి ఘోరమైపోయిందట. కాబట్టి గమనించండి, దేవుని ఆత్మ ఉందా? సాతాను చూస్తూ ఉంటుంది ఎప్పుడు దేవుని ఆత్మను వీడు పోగొట్టుకుంటాడా దూరిపోదామని. కాబట్టి పోగొట్టుకోకూడదు. దేవుని నిలబెట్టుకో కడ వరకు. దేవుడు ఎన్నుకున్నాడు. రెండోదిగా మనం చూస్తే, ఒకటి దేవుడు నిన్ను నియమించినప్పుడు నిన్ను అభిషేకిస్తాడు. రెండోదిగా దేవుడు అభిషేకించిన వాడు మెరుగైన వ్యక్తిగా మారతాడు. ఎలా మారతాడు? మెరుగైన వ్యక్తిగా మారిపోతాడు.
అంతకు ముందున్న వ్యక్తిగా ఉండవు. నీవు ప్రత్యేకింపబడతావు. చూడండి, మొదటి సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. అప్పుడు సమూయేలు తైలం బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవాని అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చాను. దేవుడు నిన్ను అభిషేకించాడు, దేవుడు తన స్వాస్థ్యం అనగా ఇశ్రాయేలీయుల మీద నిన్ను అధిపతిగా చేశాడు అన్నాడు. 6వ వచనంలో చూడండి, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఏం మనసు వస్తుందట? గమనించండి, నువ్వు పాత వ్యక్తిగా ఉండవు. నీకు ఈరోజు అభిషేకం పొందావా? నీ ఆత్మయందు అభిషేకం పొందావా? నీ జీవితం వేరుగా ఉంటుంది. అంతకు మునుపుట్టు ఉన్న స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు. ఇక్కడ అంటున్నాడు, నీ క్రొత్త మనస్సు వస్తుంది. ఏ మనసు? దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పిన 7వ వచనంలో దేవుడు నీకు తోడుగా నుండును. ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరైతే అభిషేకింపబడ్డారో వారికి ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు నీకు తోడుగా ఉండును గనక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. గమనించండి, ఈ మాట చెప్తున్నాడు. ఆత్మ నీ మీదకి బలముగా వస్తుంది, నీకు క్రొత్త మనస్సు వస్తుంది. అప్పుడు నీ మనస్సుకు తోచిందల్లా చెయ్యి. ఎందుకంటే అప్పుడు నువ్వు చేసే పనులు నీ స్వచిత్తం ప్రకారం కాదు, నీ క్రొత్త మనసు దేవుని ఆత్మ ద్వారా వచ్చింది కనుక ఆత్మానుసారంగా క్రొత్త పనులు చేస్తావు. అప్పుడు నీ మనస్సుకు వచ్చినవన్నీ చేయమంటున్నాడు. నిన్ను మెరుగైన వ్యక్తిగా మారుస్తుంది. ఈ అభిషేకం నిన్ను ఏం చేస్తుంది? ఈ అభిషేకం నువ్వు నిజంగా పొందుకోగలిగితే, నీ హృదయం దేవుని తట్టు త్రిప్పుకొని పరిశుద్ధ ఆత్మ అభిషేకం నీ అంతరంగంలో పొందుకున్నట్లయితే, నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నీకు నూతన మనస్సు, నూతనమైన ఆలోచనలు, దేవుని మహిమపరిచే ఆలోచనలు వస్తాయి. నీ జీవితం మారిపోద్ది. నువ్వు మెరుగైన వ్యక్తిగా మారిపోతావు. ఎలా మారిపోతావు? దేవుని అభిషేకం నిన్ను మెరుగైన వ్యక్తిగా మార్చేస్తుంది. నువ్వు సిద్ధపడాలి. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం అయ్యగారు రాస్తారు, సొంత బుద్ధితో నేను ప్రభుని తెలుసుకోలేను. సొంత బుద్ధితో అంటే ఈ సొంత బుద్ధి పోయి దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు నీకు నూతన మనస్సు వస్తుంది. నీ బుద్ధి మారిపోతుంది, నీ పరిస్థితి మారిపోతుంది, నీ అంతరంగము మార్చబడుతుంది. కాబట్టి నీ జీవితం మారిపోతుంది. నువ్వు మెరుగైన వ్యక్తిగా మారిపోతావు. అలాంటి వ్యక్తిగా ఒకటి, దేవుడు నిన్ను నియమించాలి, నిన్ను ఎన్నుకోవాలనుకున్నప్పుడు దేవుడు అభిషేకిస్తాడు. 2, నిన్ను మెరుగైన వ్యక్తిగా మార్చడానికి, చెప్పండి ఎలా మార్చడానికి? మొదటిది, దేవుడు నిన్ను నియమించాలనుకున్నప్పుడు, నిన్ను ఎన్నుకోవాలనుకున్నప్పుడు, నిన్ను ఒక పనికి నియమించాలనుకున్నప్పుడు దేవుడు ఆత్మను అభిషేకాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, నిన్ను మెరుగైన వ్యక్తిగా మార్చడానికి అభిషేకాన్ని ఇస్తాడు. 3వదిగా గమనించండి, దేవుని అభిషేకము కష్టమైన పనుల్ని సులభతరంగా మార్చేస్తుంది. దేవుని అభిషేకమా, అంతకుముందు అభిషేకం పొందనంత వరకు నీకు కష్టం అనిపించిన పని ఇప్పుడు ఎలాగ మారుతుంది? సులభతరంగా మారుతుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, 3:15, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా
దాని వెడల్పులో పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ ద్వారా బలపరచబడినట్లు. దేని ద్వారా? దేవుడు తన ఆత్మ ద్వారా బలపరుస్తాడు నీ ఆత్మ యందు. దేని యందు? అంతరంగ పురుషుని యందు. ఎవరి యందు? నీకు బయటికి కనబడే వ్యక్తి వేరు, లోపల ఉండే వ్యక్తి వేరు. కొందరు బయటికి గంభీరంగా కనబడతారు, లోపల చాలా పిరికోళ్ళలాగా ఉంటారు కదా. చూసి ఉంటారు మీరు చాలామందిని. బయటికి గంభీరంగా వీళ్ళని చూస్తే అందరూ జడిసిపోతారు, తీరా వీళ్ళే లోపల జడిసిపోతూ ఉంటారు. కొందరు బయటికి చాలా పేలగా ఉంటారు, కానీ గొడవ వచ్చేటోడికి రయ్యని దూసుకుపోతూ ఉంటారు. అటు బయటికి వీక్ కానీ లోపల చాలా బలమైనోడు అనమాట. ఈరోజు అసలు బలం అంతరంగ సంబంధమైందే. ఎక్కడదే? దేవుని సంగమం గమనించండి. మీరు అంతరంగమందు బలవంతులైతే కానీ మన పనులు సులభతరం కాదు. మనం చాలాసార్లు లోకంలో కొన్ని పనులు కష్టంగా అనిపిస్తాయి. ఎందుకో తెలుసా? లోపల నీకు ధైర్యం లేదు. ఏం లేదు? దాన్ని ఎదిరించే ధైర్యం లేదు. నా వల్ల కాదు, కష్టం, నాకు చాలా కష్టమని ఆగిపోతాం. గమనించండి, నీకు ఆ అంతరంగ శక్తి ఇచ్చేది ఏదంటే అభిషేకం. ఏది? నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయను. తండ్రి గారు రాశారు ఈ కీర్తన. నీ బలమునకు మించిన పనులు నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టగలవు రక్షక, వందనాలు కదా. నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టగలవు. ఆయన చేసి పెడతాడు, కానీ ఎవరిలోంచి చేసి పెడతాడు? నీలోంచే చేయాల. నీకు ఆ ధైర్యం ఇచ్చి నీ అంతరంగ పురుషుని యందు నువ్వు బలపరచబడి, అంతకుముందు కష్టం అనిపించిందే సులభం, ఇదెంత దాటేయగలను అనిపించేటట్టు చేస్తాడు. దావీదు దేవుని ఆత్మ పొందుకున్నాడు కాబట్టి గొలియాతు మీదకి వెళ్ళడానికి భయపడలే. మిగతా వాళ్ళందరూ జడిసిపోతున్నారు. ఏంటి తేడా దావీదుకి వారికి? దావీదేమీ బలవంతుడు కాదు, కానీ దేవుని ఆత్మ కలిగిన వాడు. సౌలు కూడా గమనించిన, సౌలు శారీరకంగా కూడా చాలా బలవంతుడు. అతడు నిలబడితే తన దేశంలో ఉన్న వారందరూ కూడా తన భుజాల దగ్గరికి వస్తారంట, అంత ఎత్తైనడు. ఎవరు? అలాంటోడు గుడారాల్లో ఎందుకు దాక్కున్నాడు? దేవుని ఆత్మ పోయింది, దురాత్మ వచ్చింది, ఇప్పుడు వెళ్ళలేడు. ఇప్పుడు చిన్నవాడు, కుర్రవాడు, దాదాపు 16-17 సంవత్సరాల యవ్వన వయసులో ఉన్న చిన్న కుర్రవాడు ధైర్యంగా దూసుకెళ్ళిపోయాడు. గమనించిన, గొలియాతు మీదకి వెళ్ళిపోయాడు. అతని బలము తన శరీరంలో లేదు. ఎక్కడుంది? లోపల ఉంది. ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అతనికి ఇచ్చింది బలం. కాబట్టి దేవుని అభిషేకము కష్టమైన పనులను కూడా ఏం చేస్తుంది? సులభతరం చేస్తుంది. దేవుని బిడ్డరా, ఇది మూడవది. నాలుగవది, అభిషేకము అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది. చెప్పండి, అసాధ్యాన్ని. దేవుని బిడ్డను గమనించిన మనం చూస్తే లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. చెప్పండి, మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము. మనకు అన్నీ అసాధ్యమే. మనం చాలాసార్లు మనం గొప్పగా అనుకుంటాం. తీరా సమస్య వచ్చేటప్పుడు తేలిపోద్ది మన శక్తి ఏంటో కదా. శ్రమల యందే మనకేంటో తెలుస్తుంది, మనం ఏంటో. మన జీవితం బట్టబయలు అయిపోద్ది. గమనించండి, మన ఘనత, మన శక్తి, మన సామర్థ్యం అన్నీ తెలిసిపోతాయి. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం, నేను తలుచుకుంటేనండి అన్నీ బాగున్నప్పుడు ఎలా చెప్తాం. నేను తలుచుకుంటే ఇప్పుడు నేను సొమ్ము రప్పించేయగలను, నేను తలుచుకుంటే ఈ సమస్య నేను పరిష్కరించేయగలను, నేను తలుచుకుంటే అని మొదలెడితే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది మనకి కదా. కానీ గమనించండి, కానీ సమస్య వచ్చినప్పుడు కొంతమంది చెప్తారు, అదేంటోనండి అంతకుముందండి నేను తలుచుకుంటే లక్షలు వచ్చేసి ₹1 పుట్టలేదండి. అది నీ అసలు సామర్థ్యం.
నీ నీ అసలు సామర్థ్యం అది. శ్రమల్లో తేలిపోతుంది నువ్వేంటో. నువ్వెవరో శ్రమలోనే తెలుస్తుంది నీకు. నీవెవరో నీ జీవితంలో గమనించండి, లోతైన స్థలములో అతి అధమ స్థితిలో ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది నువ్వేంటో. నువ్వు ఎదిగే కొలు నువ్వు పైకి మంచి సంపన్న స్థితిలో లేక సౌఖ్యంలో ఉన్నప్పుడు నువ్వు చాలా నువ్వు ఎక్కువగా ఊహించుకుంటావు. అది నిజం కాదు, అది భ్రమ. కానీ అసలు జీవితం శ్రమలో తేలిపోద్ది. కాబట్టి గమనించండి, నీవు చేయలేవు, నీకు చాలా అసాధ్యం అనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చేసి చూపెడతాడు? మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యం అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో. గమనించండి, ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. కార్యాల్ని సాధించే శక్తి ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. మనలో కార్యసాధకమైన తన శక్తి, మన శక్తి కాదు, ఇది ఎవరి శక్తి? దేవుని శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. అత్యధికముగా చేయ, నువ్వు ఊహించిన దానికంటే. గమనించండి, నువ్వు తూగిన దానికంటే, నువ్వు దేనికి సరిపోతావు దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే, అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా చేయు కార్యసాధకమైన శక్తి దేవుని యొక్క ఆత్మశక్తి. ఏ శక్తి? దేవుని ఆత్మశక్తి. ఇదిగో గమనించిన, లోకంలో చాలా శక్తులు ఉంటాయి. కొన్ని శక్తులు కింద నుండి వస్తాయి, పైనుండి వచ్చే శక్తి ఆత్మశక్తి. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు ఏమన్నాడు? పైనుండి శక్తి. ఇది ఎక్కడి నుంచి వచ్చే శక్తి చెప్పాలి? పైనుండి వచ్చే శక్తి. చాలా శక్తులు లోకంలో ఉంటాయి, దురాత్మలు, ఇవన్నీ శక్తులు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే అలాంటి శక్తులన్నిటితో పోరాడచ్చు. దేంతో? మనం పోరాడినది శరీరాలతో కాదు, అంధకార శక్తులతో, లోకనాథులతో కదా. అంధకార శక్తులు, లోకనాథులు అంటే లోకంలో మనుషులు కాదు, అవి దురాత్మలే. శరీరాలతో కాదు. ఎవరితో కాదు? శరీరాలతో కాదు. దేవుని శక్తి పొందుకుంటే కానీ వాటితో పోరాడలేం. కాబట్టి నీ శక్తికి మించిన పనులు, అసాధ్యమైనవి చేయాలి అంటే దేవుని ఆత్మ కావాలి. ఏం కావాలి? నీకు అభిషేకం పొందకముందు అసాధ్యమై ఉండొచ్చు, కానీ నిజంగా నువ్వు అంతరంగమందు అభిషేకం పొందితే అసాధ్యం అనేది ఉండదు. ఇక అసాధ్యమైనది గమనించండి. ఎందుకంటే నీలో పనిచేసేది నీ స్వశక్తి కాదు. ఎవరి శక్తి? దేవుని శక్తి పనిచేస్తుంది కనుక నీకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ ఆయన శక్తికి అసాధ్యం కాదు. ఇది 4వది. ఒకటి, నిన్ను నియమించినప్పుడు, నిన్ను ఎన్నుకున్నప్పుడు ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయన అభిషేకం నిన్ను నియమిస్తుంది. ఆయన అభిషేకం నిన్ను మెరుగైన వ్యక్తిగా మారుస్తుంది. ఆయన అభిషేకము గమనించండి, కష్టమైన పనులు సులభతరం చేస్తుంది. 4వదిగా దేవుని అభిషేకం అసాధ్యాన్ని సాధ్యపరుస్తుంది. గమనించిన 5వదిగా మనం చూస్తే యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించిన. ఎందుకు అభిషేకించాడట చెప్పాలి? ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు స్వార్థ ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను,
బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించు. దేవుడు ఎందుకు అభిషేకించాడు నిన్ను? చెప్పాలి. దేవుని అభిషేకం ఎందుకు? పర్పస్ ఏంటి? ఎందుకు అభిషేకించాడు? దేవుని బిడ్డల ఇతరులను ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? ఇతరులను అందరు చెప్పాలి. ఈరోజు నువ్వు అభిషేకం పొందుకొని నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, గమనించండి. దీనులకు సువార్తమానం ప్రకటించుటకును. దేవుని ఆత్మ ఎందుకు ఇస్తాడు? సువార్తమానము. చెప్పండి, ఏం చెప్పాలి? దేవుని బిడ్డలారా, 120 మంది మీదకి ఆత్మ వచ్చింది. 120 మంది మీదకి ఆత్మ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? సువార్త చెప్పారు. ఏం చెప్పారు? రకరకాల భాషల్లో దేవుని గొప్ప కార్యాలు వివరించారు. వాళ్ళే చెప్పారు కదా. 2వ అధ్యాయంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో చూస్తాం. వీరే దేవుని గొప్ప కార్యాలు మన భాషల్లో వివరిస్తున్నారు, వీళ్ళకి ఇంత పాండిత్యం ఎక్కడిది అన్నారు. ఆశ్చర్యపోయారు వారు. వారు సువార్త ప్రకటించారు. యేసు క్రీస్తు గురించిన సువార్తను ప్రకటించారు. ఆత్మ అభిషేకింపబడిన తర్వాత నీ తొలి ధర్మం ఏంటో తెలుసా? సువార్త ప్రకటించాలి. ఈరోజు ఆత్మ వస్తుందంటే మారిపోయింది పరిస్థితి. ఇదివరకు చేతులు కాళ్ళు చూపించుకునేవారు, నక్షత్రాలు అవి చూపించుకునేవారు కదా. అలాగ ఆత్మ వచ్చిందంటే క్రైస్తవులు ఏం చేస్తారంటే, నాకేం జరుగుతుందండి? సోది చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. స్వార్థ చెప్పాలా, సోది చెప్పాలా? చెప్పాలా. చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. దేవుని ఆత్మ ఎందుకు అభిషేకించాడు నిన్నంటే సువార్తమానం ప్రకటించి. పేతురు నిలబడి సోది చెప్పాడా? మీరందరు లైన్లో రండి, మీ గురించి చెప్తాను అన్నాడా? ఏం చెప్పాడు? నిలబడి సువార్త చెప్పాడు. వీరు ఇదిగో కొత్త మద్యముతో నింపబడలేదు, యోవేలు ప్రవచించింది జరుగుతుంది అని యోవేలు ప్రవచనాన్ని ఎత్తుకుని నెమ్మదిగా యేసు గురించి చెప్తూ వాళ్ళందరికీ సువార్త ప్రకటించేశాడు. వాళ్ళందరూ అడిగారు, ఇప్పుడు మేము ఏం చేయాలి? తప్పు చేస్తాం నిజమే, ఇదిగో యేసుని మెస్సయ్యని గుర్తించలేదు నిజమే, ఆయన సిలువ వేసి చంపాం నిజమే, మేము తప్పు చేసాం, ఏం చేయాలి అంటే మారు మనసు పొందండి అన్నాడు. ఏం పొందాలా? సువార్త మారుస్తుంది, నీ సోది మార్చదు. ఏది మార్చదు? ఈరోజు ఆత్మ వచ్చింది అంటే చాలామంది లైన్ కట్టేస్తున్నారు. నాకేం జరుగుతుందండి? చక్కగా ముసుగులు వేసుకుంటున్నారు, కర్టెన్లు కట్టుకుంటున్నారు, లోపల కూర్చుంటున్నారు. అలా కూర్చునేది ఎవరో తెలుసా? సౌలు కూడా వెళ్తాడు సోది చెప్పించుకోవడానికి. ఎక్కడికి? సోది గత్త దగ్గరికి. ఆవిడ అలాగే చెప్తుంది. దురాత్మ పనిచేస్తూ ఉంటుంది, దానికి కొన్ని తెలుస్తూ ఉంటాయి కదా. నువ్వు సౌలు కదా అందే, దయ్యాలకు కూడా తెలుస్తాయి. నీ దగ్గర నిజంగా వాళ్ళు చెప్పి నీ జరిగినాయి అంటే దయ్యాలకు కూడా కొన్ని చెప్తూ ఉంటాయి. దయ్యం నీతో మాట్లాడుతుందంటే జాగ్రత్త, జాగ్రత్త. దేవుని ఆత్మ సువార్తే ప్రకటిస్తుంది. దేవుని ఆత్మ సువార్తే ప్రకటిస్తుంది. దేవుని ఆత్మ గమనించండి, ప్రభుని మహిమపరిచే విషయాలే చెప్తుంది, ఇలాంటివి చెప్పరు. 120 మంది మీదకి ఆత్మ వచ్చింది, సువార్త ప్రకటించారు, వాళ్ళు దేవుని కార్యాలు మహిమపరిచారు. జాగ్రత్త. నువ్వు ఈరోజు ఆత్మ పొందుకున్న తర్వాత ఈరోజు ఆ ఆత్మనే జీవనోపాధిగా మార్చుకుని దాని ద్వారా సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, అందులోకి వెళ్ళకు. నువ్వేం చేయాలి తెలుసా? సువార్త ప్రకటించాలి. ఏం చేయాలి? గమనించండి, దీనులకు సువర్తమానం ప్రకటించుడు. ఎవరికి? అందరు చెప్పాలి. దీనులంటే ప్రభు సువార్త అందని వాళ్ళందరూ దీనులే, ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ దీనులే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పు. మళ్ళీ ఆల్రెడీ సువార్త అందుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పక్కర్లే కదా. ఈరోజు దౌర్భాగ్యం అదే. మనకి
సువార్త తెలిసినోడికే సువార్త చెప్తున్నాను. దీవింపబడిన వాడిని ఎత్తి మీద చేతులేసి దీవించేస్తున్నాను. ప్రార్థన చేసుకోవడం వచ్చినోడికే మేము మీకోసం ప్రార్థన చేయనండి అని పొద్దున్నే ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారా? చెప్పాలి మీకు. నీకు ప్రార్థన చేసుకోవడం రాదా? నీకు పొద్దున్నే ఇప్పుడు ఇదో వ్యాపారం అయిపోయింది. చాలామంది పొద్దున్నే బాగున్నారా, పొద్దున్నే లేచి ఫోన్ చేసి రాగా నువ్వు ఏదైనా మందిరానికి వెళ్ళావా, ఫోన్ ఇచ్చావా, బుక్ అయిపోయావా? చాలామంది చెప్తున్నారు ఇప్పుడు ఫోన్ నెంబర్లు ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ బ్లాక్ చేస్తే ఇంకో నెంబర్ నుంచి, ఆ నెంబర్ బ్లాక్ చేస్తే ఇంకో నెంబర్ నుంచి ఎంటేస్తున్నారండి అని. గమనించాడు. ఒక ఆయన చూపించాడు. ఏమండి, ఒక ఆయన గుడికి వెళ్ళాం హైదరాబాద్లో, పొద్దున్న నుండి 10 గంటల్లో 16 కాల్స్ వచ్చినాయండి. ఏం చేయనండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలంటే గుడికి వెళ్ళాలి. జాగ్రత్త, నువ్వు అలాంటి వాటిలో పడక, నువ్వు ప్రార్థించాలి. ఇప్పుడు సువార్త అంతా గమనించండి. సముద్రంలో వల వేసేవాళ్ళు లేరు, బొట్టలో వల వేసేవాళ్ళే. ఎక్కడ వాళ్ళు గమనించండి, వీధుల్లోకి వెళ్ళరు, ఇళ్ళల్లోకి వెళ్ళి సువార్త చెప్పరు, దేవుని నమ్మిన వాళ్ళకి చెప్పరు. చక్కగా ఫంక్షన్ హాల్లో పెడతారు. అన్ని సంఘాలు పైకి ఎదిగినవి అన్నీ కోసుకెళ్ళిపోతారు. పైకి ఎదిగినవి అన్నీ కోసుకెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ. దేవుని బిడ్డలారా, నువ్వు నాటబడ్డావు నీ సంఘంలో. ఎక్కడ నాటబడ్డా? నీ సంఘంలో నాటబడ్డా. నాటబడింది 10 చోట్ల తీసి నాటితే ఎదుగుద్దా? ఎదగదు. నీ తోట నువ్వు మర్చిపోకు, నీ మందిరము నువ్వు హత్తుకొని ఉండు. గమనించండి, ఆడెవడో కేక్ ఇస్తానంటే, చచ్చిపోయినప్పుడు సమాధి పెట్టిస్తానంటే పరిగెత్తుకుపోతావా? చెప్పాలా? గమనించండి, నువ్వు ఎక్కడ నాటబడ్డా? నీ సంఘంలో నాటబడ్డా. గమనించండి, అలాంటి చోట పరిగెత్తుకెళ్ళకు. నువ్వు వెళ్ళి సువార్త చెప్పాలి. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, బీదలకు సువార్త, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? ఇప్పుడు చెప్పండి. మీరు వెళ్ళి ఏం చేయాలి? దీనులకు సువార్త ప్రకటి. అదొకటే కాదు, ఇంకా చెప్తున్నాడు, నలిగిన హృదయం గలవాన్ని దృఢపరచుటకు. దేవుని ఆత్మ నీలో నుండి మాట్లాడుతుంది. నలిగిన హృదయాలు ఏం చేస్తుందట? బలపడతాయట. నువ్వు మాట్లాడితే, నువ్వు ఆదరిస్తే, దేవుని మాటలు చెప్తూ ఉంటే, దేవుని అభిషేకము ద్వారా నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, నలిగిపోయిన హృదయాలు గమనించండి. ఇదిగో వ్యాధుల్లోనో, అప్పుల బాధల్లోనో, కుటుంబ సమస్యల్లోనో నలిగిపోయిన వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని దేవుని మాటలు చెప్పి వారిని దృఢపరచు. చెరలోనున్న వారిని విడుదలను. ఎక్కడున్నవారు? అది భౌతికమైన చెర కావచ్చు, హృదయ సంబంధమైనది కావచ్చు. వారికి విడుదల నీ ద్వారా వస్తుంది. అభిషేకింపబడిన నీ ద్వారా, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. ఏం ప్రకటించాలట? యెహోవా హితవత్సరము అంటే విమోచన. దేవుని ప్రతిదండన అంటే రాబోయే శ్రమలు. దేం ప్రకటించాలా? రాబోయే శ్రమలు. భయంకరమైన దినాలు రాబోతున్నాయి, దాన్ని ప్రకటించు. ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఏం చేయాలట? ఓదార్చాలి. నువ్వు సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపినాడు. ఇది యేసు ప్రభువులో జరిగింది. యేసు ప్రభు గమనించండి, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ప్రభు యెషయా గ్రంథం తెరవగానే ఈ మాట వచ్చింది. ఇది చదివి కూర్చొని ఆ సమాజ మందిరంలో అందరూ యేసుని చూస్తుంటే అన్నాడు, ఇది ఈ దినము మీ జీవితంలో జరిగింది అన్నాడు. ఎవరి జీవితంలో? ఇది నెరవేరింది. ఈ ప్రవచనం యేసు ద్వారా నెరవేరింది. యేసు అనుచరులుగా ఉన్న మన ద్వారా ఈ లోకంలో నెరవేరాలి. ఈ ప్రవచనం ఎవరి ద్వారా జరగాలి? మన ద్వారా. మనం వెళ్ళి విడిపించాలి, మనం వెళ్ళి ఓదార్చాలి, మనం వెళ్ళి సువార్త ప్రకటించాలి, మనం వెళ్ళి ఉల్లాస వస్త్రం తొడగాలి. గమనించండి, మనం వెళ్ళి ప్రకటించడానికి అభిషేకం. ఎందుకు అభిషేకం? ఇతరులను ఆశీర్వదించడానికి. నువ్వు దీవెనగా మారిపోవాలి. ఈ అభిషేకం పొంది నువ్వేం చేయాలి? దీవెనగా మారిపోవాలి. ఇది 5వది. 6వదిగా చివరిగా, ప్రతి సవాలుకు
నీకు ఒక తాజా అభిషేకం కావాలి. ఎప్పటికప్పుడు అభిషేకింపబడాలి. ఎప్పటికప్పుడు అభిషేకింపబడాలి. హోషియా గ్రంథము 10వ అధ్యాయము, హోషియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 10-12. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేడి, ప్రేమయను కోత మీరు కోయిడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. ఇదివరకు ఎన్నడూ దున్నని. దేవుని బిడ్డలారా గమనించండి, మీరు దున్నాలి. మీకు ఎప్పటికప్పుడు నూతనమైన అభిషేకం కావాలి. నూతనమైన అభిషేకం. దేవుని ఆత్మ ఎప్పుడు నీ మీద కుమ్మరింపబడుతూ ఉండాలి. ఎప్పుడో ఒకప్పుడు రావడం కాదు, నిత్యము ఆత్మ నీలో కుమ్మరింపబడుతూ ఉండాలి. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ లోకంలో అనేకమైన సవాళ్ళు ఉన్నాయి. మనము ఇప్పుడు నిలబడ్డ జీవితంలో ఎన్నో సవాళ్ళు. వాటన్నిటిని అధిగమించడానికి నీకేం కావాలి? పరిశుద్ధ ఆత్మ కావాలి, దేవుని అభిషేకమా కావాలి. ఈరోజు భయంకరమైన దినాలు మనము సరిగ్గా గ్రహించగలిగితే రాకడ సూచనలన్నీ జరిగిపోతున్నాయి. గమనించండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, ఇదిగో రాకడ సూచనలు ఎలాగుంటాయో చెప్పాడు. దేవుని బిడ్డలారా మొదటి నుంచి 12 వచనాల వరకు మనం చూస్తాము. ఇదిగో ఎలాంటి, గమనించండి, దినాలు రాబోతున్నాయి. మొదటి నుంచి 14 వచనాల వరకు అవి చూస్తాం. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా ఎలాంటి వారు వస్తారో చెప్తున్నాడు. అబద్ధ నేనే క్రీస్తునని చెప్పే వాళ్ళు వస్తారు. ఎలాంటి వారు వస్తారట? అందరు చెప్పాలి. నేనే క్రీస్తునని చెప్పేవాళ్ళు. ఆధ్యాత్మిక మోసం. ఏంటది? ఆధ్యాత్మిక మోసం. గమనించండి, రెండోదిగా యుద్ధాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? మీరు కలవరపడకుండా చూసుకోండి అన్నాడు. ఏం చేయొద్దు? యుద్ధాలు జరుగుతాయి. ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది మరి పేపర్ చూసేవాళ్ళు, టీవీ చూసేవాళ్ళు, న్యూస్ ఛానల్ చూసేవాళ్ళు బాగా తెలుస్తుంది ఏం జరుగుతున్నాయి. యుద్ధాలు. ఏదైనా వాగ్దాన దేశం నుంచే మొదలవుతుంది. యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు రాబోయే దినాలు. ఇప్పుడు ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని చెప్పుకుంటున్నారు అందరు కూడా. చూస్తున్నాం కదా యుద్ధాలు. ప్రపంచమంతా 2 వర్గాలుగా మారిపోతుంది ఇప్పుడు. దేవుని బిడ్డలారా గమనించిన మనందరికీ తెలుసు, ఇప్పుడు ఇశ్రాయేల్ దేశముతో ఇరాన్ అనే దేశము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. వారికి అప్పుడే యుద్ధ ట్యాంకర్లు, యుద్ధ షిప్లు అన్నీ వచ్చేస్తున్నాయి. యూరప్ దేశాలు, అమెరికా దేశం ఇదంతా ఇజ్రాయెల్ వైపు నిలబడితే, గమనించండి ఇరాన్ వైపు గల్ఫ్ దేశాలు, చైనా, రష్యా ఇవన్నీ ఒకవైపు వచ్చేస్తున్నాయి. యుద్ధాలు జరగబోతున్నాయి ఇప్పుడు. దేవుని బిడ్డలారా గమనించండి, రాకడ సూచనలు జరిగిపోతున్నాయి. అంతర్జాతీయ యుద్ధాలు ఒకదాని తర్వాత ఒకటి భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, కరువులు వచ్చేస్తాయి. ఇప్పుడు యుద్ధాలు జరిగినాయి అనుకోండి, ఏమొస్తాయి? కరువులు, భయంకరమైన కరువులు. రానున్న రోజుల్లో ఉద్యోగాలు లేవు. ఇప్పుడు చాలా మందికి తెలుసు, మన బిడ్డలకి బట్ ఉద్యోగాలు లేవు. చాలా ఉద్యోగాలు తీసేస్తున్నారు. గమనించండి, యుద్ధాలు జరిగినాయి అంటే రవాణా ఉండదు, ఆహార కొదువు వచ్చేస్తుంది, కరువులు వచ్చేస్తాయి. చాలామంది చూసి ఉంటారు, పాలస్తీనియన్లు ఆహారం కొరకు దారుల్లో పరుగులెత్తుతున్నారు. యుద్ధాలు ఏం తెచ్చిపెడతాయి? కరువులు తెచ్చిపెడతాయి. ప్రకృతి వైపరీత్యాలు. దేవుని బిడ్డలారా తుఫాన్లు. మొన్నే మనం కేరళలో చూసాం. చాలా అందమైన దేశం, అందమైన ప్రదేశం. మొత్తం కొండలు దిగొచ్చి కొండ మీద మటంతా గ్రామాల్ని ముంచెత్తేసింది. మొత్తం కొన్ని 100 మంది చచ్చిపోయారు కదా. గమనించిన ప్రకృతి వైపరీత్యాలు. అంతకుముందు కరోనా చూసాం. ప్రకృతి వైపరీత్యాలు, కరువులు, భూకంపాలు, ఇవన్నీ కూడా తెగుళ్ళు, ఇవన్నీ చూస్తున్నాం. భయంకరమైన హింసలు క్రైస్తవులకి ఏం కలుగుతాయి? 6 సూచనలు చెప్పాడు.
ప్రభు కొండ మీద. ఆధ్యాత్మిక మోసం, నేనే క్రీస్తునని వాళ్ళు వస్తారు. 2 అంతర్జాతీయ యుద్ధాలు. 3 ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి. గమనించండి. 4 భయంకరమైన హింసలు క్రైస్తవులకి. ఏమొస్తాయి? క్రైస్తవులకి హింసలు, శ్రమలు. క్రైస్తవులకి ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి, భయంకరమైన శ్రమలు. ఈరోజు గమనించండి, అన్ని ప్రభుత్వాలు కావచ్చు, అన్ని ఇదిగో క్రైస్తవులు హింసించడానికి సిద్ధపడుతున్నారు. దేవుని వాక్యం మన మీద పడడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే దినాలు హింసాత్మకమైన సంఘటనలు జరుగుతాయి. మనల్ని చంపే ప్రతి వాడు దేశభక్తుడు అనుకుంటాడు. ప్రభు చెప్పిన వాగ్దానం, దేవభక్తుడు అనుకుంటాడట మనల్ని చంపే ప్రతి వాడు. అలాంటి దినాలు వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళరా, ఈరోజు ఎలా మారిపోయింది అంటే, వాక్యం వింటున్న వాళ్ళరా, ఎవరైతే ఈ మతాన్ని ప్రేమించిన వాళ్ళందరూ దేశద్రోహులే కదా. ఏమంటున్నారు ఇప్పుడు? మనం విడిచొచ్చిన మతాన్ని ప్రేమించకపోతే దేశద్రోహులు వీళ్ళందరూ అని ముద్ర వేసేస్తున్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి, భయంకరమైన స్థితి వచ్చేస్తుంది. ఇలాంటి ఇదిగో శ్రమలు క్రైస్తవులకి చాలా సిద్ధంగా ఉన్నాయి. భయంకరమైన హింసలు. 5వదిగా విస్తృతమైన మత భ్రష్టత్వం. ఏంటి? దయచేసి మాట్లాడద్దా, కూర్చుంటారు, ఏం కంగారు పడకండి. భయంకరమైన మత భ్రష్టత్వం. మత భ్రష్టత్వం అంటే లోపల జరిగే హింస. ఎక్కడ? లోపల జరిగే భ్రష్టత్వం. క్రైస్తవుల్లోనే ఒకరినొకరు అప్పగించుకుంటారు. ఈరోజు చాలా గమనించండి, భయంకరమైన వ్యక్తులు వచ్చేస్తున్నారు. ఇదివరకు లేరు ఇలాంటి వారు. గమనించండి, నెలకోసారి సంత పెట్టినట్టు, వారానికోసారి సంత పెట్టినట్టు నెలకో రోజు పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు. గమనించండి, బుధవారం ఒకరోజు, మంగళవారం ఒకరోజు. మనకు అసలు బిజీ చాలామందికి. ఎక్కడికి వెళ్ళడానికి? ఈ సంత, ఆ సంత. గమనించండి, ఏదో ఒక సంఘాన్ని చూసేవారు లేరు. సంతల్లాగా. ఎలాగా? సంతలు గుర్తున్నాయా? వారానికి ఒకరోజు మార్కెట్, ఒకరోజు ఈ ఊర్లో సంత, ఇది తీసేసి రేపు ఇంకో ఊర్లో సంత. అయ్యో, అది ఎవరికి అమ్ముతా? నమ్మనోళ్ళకి కాదే. ఎవరికి? నమ్మినోళ్ళకే. సంఘాలని పాడు చేసేవారు చాలామంది తయారు. మత భ్రష్టత్వం. దేవుని బిడ్డలారా, గమనించండి, సంఘాలని పాడు చేస్తున్నారు, సేవకుల్ని పాడు చేస్తున్నారు. అనేకమైన ఆకర్షణలు. లాటరీలు తీసేవాళ్ళు కొంతమంది. ఏం తీస్తారట? లాటరీలు. ఈ మధ్య ఒక ఆయన చూసాం, గృహదర్శనాలు చేస్తాం, లాటరీ తీసి ఏం చేస్తాడు అంటే, అందరు ఇళ్ళకి వెళ్ళడైనా లాటరీ తీసి వెళ్తాడట. మీరు ఇచ్చిన కానుకలన్నీ లాటరీ తీసి వచ్చినోడికి పెద్ద కారు ఇస్తానన్నాడు ఒక ఆయన. ఏమిస్తాడట? గమనించిన ఒక ఆయన పెద్ద బెంచ్ కారు ఇస్తాను, మీరు ₹1,00,000 పైన ఇచ్చినోడికి మళ్ళీ కింద ఉన్నోడికి లేదట. ఎంత ఇవ్వాలి? ₹1,00,000 ఇచ్చి టికెట్ కొనుక్కుంటే ఏం తగులుతుంది? బెంచ్ కారు తగులుతుందట. విచిత్రం ఏంటో తెలుసా? ఒక ఆవిడికి తగిలిందట. అది ఆవిడికి బహుమతి ఇవ్వడానికి వెళ్తే ఆవిడ ఏమని తెలుసా? నేను దాని కొరకు ఇవ్వలేదండి, నాకు వద్దని వెనక్కి ఇచ్చిందట. చెప్పుతో కొట్టినట్టు ఉంది కదా కదా. దేవుని బిడ్డలారా, ఆవిడకున్న భక్తి ఎవరికి లేదు? ఈయనకి లేదు. ఇలాంటి వారిని నమ్మొద్దు. మత భ్రష్టత్వం. జాగ్రత్తని, విశ్వాసాన్ని కాపాడుకో. రకరకాల మంది అబద్ధ ప్రవక్తలు పేర్లు పెట్టి పిలిచేస్తున్నారు. నిలబడి పేర్లు పెట్టి. నేను ఒకరోజు మంగళవారం కాబోలు ఒక ఆయన కొత్తగా గుడంలో పెట్టాడు. ఏంటో చూద్దాం అని నేను చూశాను. రాజు, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు అంటున్నాడు. 3 మంది రాజులు ఉంటారు అందులో. ఇంటి పేరు చెప్పలేదు దేవుడు. ఏం చెప్పలే? రాజు అనే చెప్పాడట. ఆ ముందో వెనకలో పేరు ఉంటుంది కదా, ఏదో ఇంటి పేరుతో. ఏం లేవు, గురుటిగా అక్కడ నమోదు చేస్తున్నారు పేర్లు. ఆడి పేరు ఇటు పిలుస్తున్నాడు. ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది. జాగ్రత్త, పడిపోద్దు. ఈరోజు ఎవరినో హేళన చేయడం అని కాదు, నువ్వు జాగ్రత్త. వారందరిని అదుపు చేయలేం కదా, వారి దగ్గరికి వెళ్ళి కూర్చోలేం. ఇలాంటివి ఎందుకు చేస్తున్నారని అడగలేం. ఇది ప్రభువే ముందు చెప్పాడు ఇలాంటి రోజులు వస్తాయని. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తారు, రకరకాల జనాలు. నువ్వు జాగ్రత్త. ఎవరు జాగ్రత్త? నువ్వు కాచుకో.
ప్రభు ఏమన్నాడు తెలుసా? గమనించండి, మోసపోకుండా చూసుకోండి, కలవరపడకుండా చూసుకోండి, మీ విశ్వాసం మీ ప్రేమ చల్లారిపోకుండా చూసుకోండి అన్నాడు. మూడు సూచనలు చేశాడు. ఏం చేయమన్నాడు? మోసపోకుండా చూసుకో, అది నీది బాధ్యత. హెచ్చరించడం మాది బాధ్యత, కాపాడుకోవడం నీది బాధ్యత. మోసపోకుండా చూసుకో. దేవుని బిడ్డలారా గమనించండి, దురాత్మ అనేక రకాలుగా అనేక మందిలో ఉండి పని చేస్తుంది. దేవుని బిడ్డలారా, నీ డబ్బు పోయినా పర్లేదు కానీ నీ ఆత్మ పోగొట్టుకోకు. ముందు నీ ఆత్మను కాపాడుకో. నువ్వు సరిగ్గా జ్ఞానం ఉపయోగిస్తే తెలుస్తుంది నీకు ఎవరు ప్రియమైన వారో, నిన్ను ప్రేమించేవారు, ఎవరు యథార్థమైన వారో నీకు తెలుస్తుంది. కానీ పడిపోకు చిన్న చిన్న వాటికి. దేవుని బిడ్డలారా గమనించండి, విస్తృతమైన మత భ్రష్టత్వం ఈరోజు గమనించండి విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటివి నువ్వు జాగ్రత్తగా చూసుకో. చివరిగా ప్రపంచం అంతటికి సువార్త వెళుతుంది. ఎక్కడికి వెళ్తుంది? ప్రపంచం అంతా సువార్త వెళుతుంది. 6 సూచనలు చెప్పాడు ప్రభు. దేవుని బిడ్డలారా నువ్వు జాగ్రత్త, నువ్వు పడిపోకుండా చూసుకో. దేవుని బిడ్డలారా ఇలాంటి సవాళ్ళు చాలా ఉన్నాయి. యుద్ధాలు గమనించండి, మత భ్రష్టత్వం, దేవుని బిడ్డలారా హింసలు, కరువులు, ప్రకృతి వైపరీత్యాలు. దేవుని సంగమం గమనించండి, ఇలాంటి చాలా సవాళ్ళు మన ఎదుట నిలబడతాయి. రేపు నీకు ఈ అభిషేకం ఎందుకొరకంటే వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి కలిగి ఉండడానికి. ఎందుకొరకు? దేవుని బిడ్డలారా ఈరోజు తైలాభిషేక పండుగ అయ్యగారు ఇచ్చారు. అసలు తైలం అభిషేకించక్కర్లే, అసలు ముందు నుంచి లేదు. ఇది అభిషేకం ఉంది, కానీ మనం తైలం అభిషేకిస్తున్నాం. ఇది మొదలు పెట్టిన దగ్గర నుంచి నెలకోసారి పోసేస్తానన్నవాడు ఒకడు, వారానికి ఒకసారి పోసేస్తానన్నవాడు ఒకడు. ఏలమీరులాగా అయిపోయింది కదా. పోసేవాళ్ళు లేరా? ఒకడు పోసేవాడు, ఒకడు చిమ్మేవాడు పైకి. గమనించండి, ఇలాంటి వాటిలో పడద్దు. మీరు జాగ్రత్తగా ఉండు. నీ విశ్వాసాన్ని కాపాడు. నీ సంఘాన్ని నువ్వు హత్తుకో. గమనించండి, నీ సంఘాన్ని నువ్వు హత్తుకో. నువ్వు కొంచెం డబ్బులు పంపవా, నువ్వు బుక్ అయిపోతావు అవతలడికి. గమనించండి, ఈరోజు నీ బాధ్యత ఏంటంటే నీ సంఘమునకు, నీ సంఘ కార్యాలకి నువ్వు గుప్పులు విప్పడం నీ బాధ్యత. నీ సంఘానికే చెందాలి పూర్తిగా. నీ సమయమైనా నీ సొమ్మైనా దేనికి చెందాలి? పూర్తిగా. ఎవరికి చెందాలి? గమనించండి, మాకు 1,00,000 మంది ఉన్న 1,00,000 మంది సంఘం ఉంది అన్నవాడికి నీ సొమ్ము ఎందుకు అవసరమా? గమనించండి, నీ సంఘాన్ని నువ్వు హత్తుకొని ఉండు. ఆ తోటలో నువ్వు నాటబడ్డావు, నువ్వు తోటలో నీ స్థానం నీకుండు. మనము 40 దినాల్లో చెప్పుకున్నాం. దేవుడు చెప్పాడు మోషేకి, ఇదిగో గుడారము, గుడారంలో మందసం ఇక్కడే ఉండాలి. గమనించండి, ధూపవేదిక ఇక్కడే ఉండాలి. గమనించండి, సన్నిధి రొట్టెల బల్ల ఇక్కడే ఉండాలి. దీపవృక్షం ఇక్కడే ఉండాలి. మారకూడదు దాని స్థానం, అక్కడే ఉండాలి. మందిరంలో నీ చోటులో నువ్వే ఉండాలి. ఎక్కడ ఉండాలి? నువ్వే ఉండాలి. నీ చోటు మార్క్. నీ మందిరాన్ని విడిచిపెట్ట. దేవుడు వెతుక్కుంటాడు. ఒకసారి మా నాన్నగారితో కాలవతల హానుక్ మందిరానికి వెళ్ళాను. ఒక ఆయన ఇక్కడి నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చారే అని అడిగారు మా నాన్నగారు. మామూలుగా వచ్చానండి అన్నారు. నువ్వు రాకపోతే నీ ఖాళీ స్థలం దేవుడు చూస్తాడు అన్నాడు. అయ్యో ఏదో గుడికి వెళ్ళాం కదండి అంటే అలా కాదు, నువ్వు ఎక్కడ కూర్చుంటావా అక్కడే దేవుడు నీ ఖాళీ స్థలం చూస్తూ ఉంటాడు అన్నారు. మా నాన్నగారు ఒప్పుకోలే. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నీ మందిరాల్లో నీ స్థానం ఉంది. దాన్ని నీదే, అది నీదే. అక్కడే కూర్చో, దేవుడు నేను చూస్తాడు. అక్కడ లేకపోతే వెతుక్కుంటాడు. ఆ మందిరంలో ఉపకరణాలు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. ఖచ్చితంగా అక్కడే ఉండాలి. నువ్వు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. నువ్వు ఇక్కడ నాటబడ్డావు, జాగ్రత్త. ఈరోజు అభిషేకం పొందిన మనకి ఇవన్నీ కూడా 6 విషయాలు చెప్పుకున్నాం. 1 అభిషేకము. మొదటిగా దేవుడు నిన్ను నియమించాలనుకున్నప్పుడు, నిన్ను ఎన్నుకున్నప్పుడు అభిషేకిస్తాడు. 2 నిన్ను మెరుగైన వ్యక్తిగా చేయడానికి నేను అభిషేకిస్తాడు. 3
కష్టమైన పనులను సులభతరం చేయడానికి అభిషేకిస్తాడు. 4, అసాధ్యమైనవి సాధ్యపరచడానికి అభిషేకిస్తాడు. 5, ఇతరులను ఆశీర్వదించడానికి, ఇతరులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండడానికి నిన్ను అభిషేకిస్తాడు. 6, ప్రతి సవాల్ని ఎదుర్కోవడానికి, నువ్వు నిలబడడానికి, ప్రతి తుఫానులో నువ్వు నిలబడి గెలవడానికి దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఈరోజు ఈ అభిషేకం వలన ఇన్ని లాభాలు ఉన్నాయి, ఇవి నువ్వు పొందుకో. అలాంటి ధన్యత ప్రభువు మన ಎಲ್ಲరికి అనుగ్రహించును గాక. మోకరించుకుందాం అందరం కూడా. దైవాత్మారము నా తనువున వ్యాలుము, దైవాత్మారము నా తనువున వ్యాలుము, నా జీవమంతయు నీతో నింద చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నింద చేరి వసింపుము, దైవాత్మారము. బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను, సొంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను, నేనెంతగా నాలోచించిన విభుని తిరిగి చూడలేను, నేనెంతగా నాలోచించిన విభుని తిరిగి చూడలేను, దైవాత్మారము. శక్తితోను యేసు స్వామి చేరలేను, స్వంత శక్తితోను యేసు స్వామి చేరలేను, నేనెంత నడచినా ప్రభుని కలిసికొని చింత చేరలేను, నేనెంత నడచినా ప్రభుని కలిసికొని చింత చేరలేను, దైవాత్మారము. పాపస్థలము నుండి నీ సువార్త కడకు నన్ను, పాపస్థలము నుండి నీ సువార్త కడకు నన్ను, భూమినో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు, భూమినో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు, దైవాత్మారము. పాపములో మరలా నన్ను
పడకుండగజేసి పాపములో మరలా నన్ను పడకుండగజేసి నీ పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు నీ పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు దైవాత్మారము పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి వందనాలు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు నాయన సమయంలో ప్రభావ మీరే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ప్రతి దేవుడుగా దిగవచ్చు ప్రభావం నా తండ్రి యాజకులైన వారిని ప్రభావం యాజకులందరూ మీరు ఆశీర్వదించండి నేను అభిషేకం చేయండి నాయన వందనాలు స్తోత్రాలు తండ్రి ఆనాడు దావీదు మీదకి నాయన నా తండ్రి అభిషేకం కాగానే నా తండ్రి మీ యొక్క ఆత్మ నాయన ఏ రీతిగా బలముగా దిగవచ్చు నాయన బలమైన కార్యాలు జరిగించారు తండ్రి అటు రీతిగా ప్రభా ఇదిగో తండ్రి సమయంలో మీరు అభిషేకం జరిగించిన వెంటనే ఈ బలమైన శక్తితో నింపి మీ సేవలో బలమైన సాధనాలుగా వాడబడినట్టుగా మీరు దీవించి ఆశీర్వదించమని అభిషేకం చేయనైన యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి.
సొలొమోను తలపై సాదోకు తైలము పోయగా మహాజ్ఞాని అయి ఆలయాన్ని నిర్మించగా సొలొమోను తలపై సాదోకు తైలము పోయగా మహాజ్ఞాని అయి ఆలయాన్ని నిర్మించగా అట్టి అభిషేక తైలము నాపై పోయుమా సంఘాన్ని నిర్మించి జ్ఞానము దయచేయుమా అట్టి అభిషేక తైలము నాపై పోయుమా సంఘాన్ని నిర్మించి జ్ఞానము దయచేయుమా నాపైకి దిగి రమ్మయ్యా పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా నాపైకి దిగి రమ్మయ్యా పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా తైలాభిషేకమా క్రీస్తు అభిషేకమా తైలాభిషేకమా క్రీస్తు అభిషేకమా ఎలియా అభిషేకం ఎలీషాపైకి దిగిరాగా రెట్టింపు ఆత్మతో అద్భుతములు చేయగా ఎలియా అభిషేకం ఎలీషాపైకి దిగిరాగా రెట్టింపు ఆత్మతో అద్భుతములు చేయగా అట్టి రెట్టింపు ఆత్మతో నన్ను నింపుమా నీకై బలమైన కార్యములు చేయించుమా అట్టి రెట్టింపు ఆత్మతో నన్ను నింపుమా నీకై బలమైన కార్యములు చేయించుమా నాపైకి దిగి రమ్మయ్యా పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా నాపైకి దిగి రమ్మయ్యా పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా తైలాభిషేకమా క్రీస్తు అభిషేకమా తైలాభిషేకమా క్రీస్తు అభిషేకమా తైలాభిషేకమా క్రీస్తు అభిషేకమా తైలాభిషేకమా క్రీస్తు అభిషేకమా ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా యాశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మాహి మీద కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షాంబు కృమ్మరించుము దేవా
పాడే వర్షింపు మీషా నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి సన్నోతి బ్రార్థింతుము ఈ మాహి మీద కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా ఆమేన్. చిరి పిలచుచుంటిమయ్యా దివి నుండి దిగిరావయా తండ్రి దివి నుండి దిగిరావయా చిరి పిలచుచుంటిమయ్యా దివి నుండి దిగిరావయా తండ్రి దివి నుండి దిగిరావయా తైలాభిషేకంబు గావించినాము యేసయ్య పేర ప్రార్థించినాము తైలాభిషేకంబు గావించినాము యేసయ్య పేర ప్రార్థించినాము పరమా విజ్ఞాపనలు మము మరువకయ్యా పరమా విజ్ఞాపనలు మము మరువకయ్యా యేసయ్యా కుడి పాసం వాసీనుడవయ్యా పరమా రాజులు వేడి పరమీయవయ్యా
స్తోత్రం